హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మటన్ గోంగూర చేసి చూపిస్తాను. ఇక్కడ నేను హాఫ్ కేజీ కంటే ఎక్కువ మటన్ తీసుకున్నాను. అలాగే ఒక 250 గ్రాములు గోంగూర తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు, అలాగే 2 ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఒక 5, కొంచెం కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం. ఇది నేను కుక్కర్లో చేయబోతున్నాను అనమాట, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుందని. ఇప్పుడు కుక్కర్ కొంచెం నూనె వేసుకుని వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు యాడ్ చేసుకున్నాం. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు మనం కొంచెం వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. వేసుకొని మనం దానిలోనే, నేను ఎందుకంటే కుక్కర్లో చేస్తాను, ఎవరైనా సరే ఈజీగా చేయగలుగుతారు కుక్కర్లో చేయగలిగితే, అంటే ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మనకి సమయం తక్కువ సమయంలో తొందరగా మటన్ చేసుకోవాలి గోంగూర మటన్ అంటే మనం కుక్కర్ యూజ్ చేయడం బెస్ట్. ఇలాంటి పీసెస్ తీసుకుంటే మనకి మటన్ గోంగూర టేస్ట్ బాగుంటుంది అనమాట. దానికి ఎలబోటి అంటారు కదా, అది. ఇప్పుడు నేను కొంచెం ఉప్పు, సరిపడంత ఉప్పు, అలాగే కారం, అలాగే పసుపు కూడా వేసుకుని అన్ని మసాలాలు కలిసేలాగా మనం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు పక్కనే నేను ఏం చేస్తానంటే గోంగూర కూడా ఉడకబెట్టుకుంటున్నాను, తగిన నీళ్ళు పోసుకుని. అలాగే మటన్లో కూడా కుక్కర్ పెట్టామని మనం దాంట్లో నీళ్లు సరిపడని నీళ్ళు పోసుకుని ఒక 4-5 విజిల్స్ వచ్చేలాగా మనం ఉడకబెట్టుకోవాలి. గరం మసాలాలు తీసుకున్నాను, స్టార్, ఇంకా దాల్చిని, ఇలైచి, లవంగాలు, అవి పొడి చేసి పెట్టుకోండి. అలాగే మిక్సీలో మన గోంగూరతో పాటు నేను కొంచెం చింతపండు పేస్ట్ కూడా వేసాను, ఎందుకంటే నేను వాడేది తెల్ల గోంగూర, అది ఎక్కువ పుల్లగా ఉండదు అనమాట, అందుకని. ఇప్పుడు అన్ని కుక్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ గోంగూర కూడా యాడ్ చేసుకుని అది దగ్గరగా అయ్యే వరకు మనం ఉడకబెట్టుకోవాలి. చాలా టేస్టీ గోంగూర మటన్ చాలా తొందరగా అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. వేడివేడి అన్నంలో గోంగూర మటన్ వేసుకుని ఉల్లిపాయతో తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.